వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. రిసార్ట్స్ ఉన్నాయి, ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం ప్రభుత్వ రిసార్ట్ దగ్గరే ఉన్నాము. ప్రభుత్వం దీన్ని చాలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ రిసార్ట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీన్ని ఆధునిక హంగులతో రిసార్ట్స్ని మారుస్తున్నారు, రెనోవేట్ చేస్తున్నారు. ఈ రిసార్ట్స్కి ఉన్న ప్రత్యేకత మిగతా రిసార్ట్స్కి వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికిను ప్రధానమైన తేడా ఏంటంటే ఇది గోదావరి పక్కనే ఉంటుంది. గోదావరి పక్కనే ఉన్న స్థలంలో ప్రభుత్వం రిసార్ట్స్ కట్టి వాటిని పర్యాటకులకు అద్దెకిస్తుంది. ఇక్కడికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వివిధ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు వాటిని అన్నింటినీ సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దిండి రిసార్ట్స్కి వస్తారు. వచ్చి ఇక్కడ సేద తీరుతారు. ఈ దిండి రిసార్ట్స్లో గోదావరి ఉంది, ఆ గోదావరిలో బోట్లు ఉన్నాయి, గోదావరిలో బోట్ షికారు చేస్తారు. అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతారు. ప్రతిరోజు అంటే ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలుసుకుని ఆ అవసరాలు తీర్చడంలో భాగంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రిసార్ట్స్లో ఊరికేదో రూములు ఇచ్చేసి మిగతావన్నీ ఎక్కడి నుంచో తెప్పించుకోండి అన్నట్టు కాకుండా ఇక్కడ మంచి ఫుడ్ ఉంది. మాంసప్రియులు వాళ్ళందరికీ ఈ గోదావరికి సంబంధించిన రుచికరమైన చేపలు కావచ్చు, ఇతర జలచరాలు వాటికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. ఫుడ్ లవర్స్ ఇక్కడ చాలా ఇష్టంగా ఈ రిసార్ట్స్ని భావిస్తారు. ఇక కొంతమందికి బార్ కూడా ఉంటుంది. ప్రభుత్వమే ఆ బార్ నిర్వహిస్తోంది. బార్తో సహితంగా ఇక్కడ రిసార్ట్స్ని నిర్వహిస్తున్నారు. పర్యాటకులు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, మద్రాసు నుంచి వస్తున్నారు, కలకటా నుంచి వస్తున్నారు. అంటే దీనివల్ల ఈ రిసార్ట్స్ వల్ల కోనసీమ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు పేరు వస్తుంది. పర్యాటక ప్రాంతాల వల్ల ఈ రిసార్ట్స్కి పేరు వస్తుంది. ఇక్కడ ఉన్న రూములు కూడా మధ్యతరగతికి ఆ పైన ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులోనే ఉంటాయి. ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాల్లో ఉన్న ఈ రేట్లు వాటికి సంబంధించి కూడా మధ్యతరగతికి అనువుగానే పెట్టారు. ఒకరోజుకి ఇక్కడ అద్దెకిస్తారు. కాదు మేము ఇంకో 2-3 రోజులు ఉంటాము అంటే దానికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. బోట్ షికార్తో కలిపి ప్యాకేజీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉన్న మన పర్యాటక ప్రాంతాలు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే వీళ్ళు రెడీ అయ్యి చుట్టుపక్కల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలని చూసి సాయంత్రంకి మళ్ళీ దిండి రిసార్ట్స్కి వస్తారు. ఇక్కడ మళ్ళీ సేద తీరుతారు. ఆ మర్నాడు అలా 2 రోజులు 3 రోజులు ప్యాకేజీలు కూడా పెట్టారు. దిండి రిసార్ట్స్కి దేశవ్యాప్తంగా చాలా మంచి పేరుంది. ఆ పేరు ప్రతిరోజు అంటే దినదినాభివృద్ధి చెందుతోంది అనడానికి పెద్ద సూచన ఏంటంటే ఇక్కడికి
గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి రీసెంట్గా రెనోవేట్ అనేది జరుగుతుందండి. ఆల్రెడీ ప్రాపర్టీ ఒక 12 రూమ్స్ ఆల్రెడీ రెనోవేట్ అయిపోయిన, ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ May 15th నుంచి. సో రిమైనింగ్ 20 రూమ్స్ కూడా నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది తీసుకుంటాం అది. సో ప్రస్తుతానికి ఒక ఆక్యుపెన్సీ అయితే మనకు లాస్ట్ మొన్న 15th వరకు మాకు 80% ఆక్యుపెన్సీ ఉంది. డ్యూ టు ద రైనీ సీజన్ అండ్ స్కూల్ స్టార్ట్ అవుతుంటే కొంచెం ఆక్యుపెన్సీ అనేది కొంచెం డల్ అయిపోయింది. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అవ్వడం ఒకటి, వర్షాలు స్టార్ట్ అవుతున్నారు దానివల్ల ఒకటి. సో అంటిల్ అన్లెస్ మిగతా ఆక్యుపెన్సీ అంతా మనకు వచ్చేసి 80% అండ్ ఓవరాల్గా ప్రయాణం వచ్చేసి 80% ఆక్యుపెన్సీ ఉంటుందండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓవరాల్గా మిగతా అన్ని వచ్చేసి గెస్ట్ కూడా ఏంటంటే ఇది ఒక మినీ కేరళ టైప్లో ఉండిద్దండి కోనసీమ అనేది. సో ఎంటైర్ ఏపీలో కోనసీమ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ప్లేస్ లైక్ ఈ మినీ కేరళ. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర అంటే హౌస్ బోట్స్ కూడా ఎంటైర్ ఏపీలో ఇక్కడే ఉన్నాయి, ఎక్కడా లేవండి హౌస్ బోట్స్. దాని తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ కేరళ అనేది చూడగలం, ఈ కైండ్ ఆఫ్ సినారీ అండ్ ఎనీథింగ్ అనేది అండి ఇది. అంటే మీకు ఇక్కడ దిండిలో ప్రైవేటు వాటికి సంబంధించిన పోటీ కూడా ఉంది. ఉందండి డెఫినెట్లీ కదా, ఎందుకంటే ప్రైవేట్ వాడితే మేము డీట్గా పోటీ పడుతున్నాం. అదేవిధంగా అందుకే రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసాము, ప్రైవేట్కి మించి మేము పోటీ పడుతున్నాం అండి. దానికి వచ్చేసి ఆ రూమ్స్ లోపల ఫర్నిచర్ అయితే ఏమి, లోపల అంబియన్స్ అయితే ఏమి, లోపల వచ్చేసి మనం ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్ ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి ప్రైవేట్ వాడితే మనం పోటీ పడుతున్నాం. ఇప్పుడు టారిఫ్స్తో సహా అన్నీ మనకు అదే ప్రైవేట్ వచ్చి మనకు వచ్చేసి 2 ఉన్నాయండి పక్కన, క్లబ్ మహేంద్ర ప్లస్ ఇంకో ప్రాపర్టీ ఉంది. వాళ్ళకి ధీటుగా మనం చేస్తున్నాం అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ప్రైవేట్ వాళ్ళని కాదని మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అండి. ఇది గవర్నమెంట్ అనేసరికి ప్రైవేట్ కోటికి మనం ప్రతి ఒక్కరికి లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్ కానీ అందుబాటులో ఉంచగలుగుతున్నాం అండి. టారిఫ్ విషయంలో కానీ ఏదైనా ఫెసిలిటీస్ విషయం ప్రైవేట్ ప్రాపర్టీ అనేసరికి అందరినీ అలో చేయరండి. వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. మనం ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ని ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా అందుబాటులో ఉంచాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మేము టారిఫ్స్ కూడా మనకు 365 days ఒకటే టారిఫ్ ఉంటుందండి. వాళ్ళగా ఒక 1 month ఇంక్రీజ్, ఒక 1 month అలా కాకుండా 365 days ఒకటే టారిఫ్ మెయింటైన్ చేస్తాం మనం. అందుకని ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకొని వెళ్తుంటారండి. అది హాలిడేస్ కానీ ఏదైనా పిల్లలు ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి, ఆ విధంగా కిడ్స్ని తీసుకొచ్చుకొని స్విమ్మింగ్ పూల్లో చూసుకోవచ్చు మనం అలాగండి. అంటే ఇప్పుడు ఈ టూరిజం దీంట్లో భాగంగా ఇతర టూరిజం అంటే ఏపీలో ఉన్న వాటితోటి ఏమన్నా మీకు లింకప్ ఉందా? అంటే ఇప్పుడు ఎంటైర్ ఏపీకి వచ్చేసి మనకి ఏపీ టూరిజం అనేది ఒకటి ఉంది కదండి. దాంతోపాటు మనకి బోటింగ్ పార్ట్ ఆఫ్ ద టూరిజంకి వచ్చేసింది. దాంతో అడ్వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా మనకు విజయవాడలో మీటింగ్ కండక్ట్ చేశారండి. నిన్న వచ్చేసి అఖండ గోదావరి దగ్గర ప్రాజెక్ట్ లాంచ్ చేశారు 92 crores పెట్టి. ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుందండి. ఇప్పుడు నిన్న
నుంచి వస్తున్న పర్యాటకులందరూ ఖచ్చితంగా దిండి వచ్చి దిండిలో ఓ రోజు ఉంటున్నారు. అక్కడి నుంచే ఇతర పర్యాటక ప్రాంతాలు చూడడానికి వెళ్తున్నారు. ఇది దిండికి సంబంధించి